హాయ్ అందరికీ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మ్యాథమెటికల్ ఇండక్షన్, ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనకి సిరీస్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఏంటి చూద్దాం. లెట్ ద గివెన్ స్టేట్మెంట్ బి ఎస్ ఆఫ్ ఎన్. మనకి ఇచ్చే స్టేట్మెంట్ని ఎస్ ఆఫ్ ఎన్ అనుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఎన్ ఈక్వల్స్ టు ఫర్ ఎన్ ఈక్వల్స్ టు 1 అంటే ఇక్కడ ఎన్ వాల్యూ ఈక్వల్స్ టు 1 అనుకుంటే ప్రూవ్ దట్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్. ఫస్ట్ మనకు ఇచ్చిన క్వశ్చన్ని ఎస్ ఆఫ్ ఎన్ లాగా అనుకొని ఎన్ ప్లేస్లో ఎన్ ఈక్వల్స్ టు 1 పెట్టుకొని సాల్వ్ చేసినప్పుడు ఎల్హెచ్ఎస్ వాల్యూ ఆర్హెచ్ఎస్ వాల్యూ సేమ్ రావాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటి, అజ్యూమ్ దట్ ఎస్ ఆఫ్ కే బీ ట్రూ ఫర్ సమ్ కే బిలాంగ్స్ టు ఎన్. అంటే సేమ్ ఇప్పుడు ఎస్ ఆఫ్ ఎన్ ఉంది కదా, ఎన్ ప్లేస్లో కే పెట్టుకోవాలి. అది కూడా ట్రూ అంటే ఇప్పుడు పైన స్టేట్మెంట్ ట్రూ ఎలా అవుతుందో ఇది కూడా ట్రూ అవుతుందని మనం ప్రూవ్ చేయాలి. Fourth step, by using s of k, if we are able to prove that s of k plus 1 is also true, then we can say that the principle of finite mathematical induction in given statements is true. అంటే ఇప్పుడు ఏంటి, మనం s of n ఫస్ట్ s of n చేస్తాం. s of n క్వశ్చన్ ఇచ్చింది, s of n తీసుకుంటాం. n ప్లేస్లో 1 పెట్టి చేసినప్పుడు మనకి LHS వాల్యూ RHS వాల్యూ సేమ్ రావాలి. వచ్చిన తర్వాత ఆ ఎస్ ఆఫ్ ఎన్ని ఎస్ ఆఫ్ కే అంటే ఎన్ ప్లేస్లో కే పెట్టుకోవాలి. సో కే ప్లేస్లో ఇప్పుడు కే ప్లస్ 1 పెట్టినా కూడా మనకి సేమ్ ఆన్సర్ వస్తే సో అప్పుడు వీ కెన్ సే దట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫైనైట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ఆఫ్ ద గివెన్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. ఇది స్టెప్స్. ఒక క్వశ్చన్ చూద్దాం. బై యూజింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రూవ్ దట్ 1 + 2 + 3 + so on + n is equals to n into n plus 1/2. సో మనం ఫస్ట్ స్టెప్ ఏంటి, ఇచ్చిన ఈక్వేషన్ని మనం ఎస్ ఆఫ్ ఎన్ అనుకోవాలి. సో ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 1 + 2 + 3 + so on + n ఈక్వల్స్ టు n into n plus 1/2. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఫర్ n ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేయాలి కదా మనం. సో n ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు LHS వాల్యూ RHS వాల్యూ ఏమొస్తుందో చూసుకోవాలి. అవి రెండు ఈక్వల్ అవ్వాలి. సో LHS వాల్యూ ఇక్కడ అంటే 1 + 2 అది సో ఆన్. సో ఇక్కడ n వాల్యూ మనకి n వాల్యూ ఏంటి 1 కదా, సో ఆన్సర్ 1 అవుతుంది. సో ఇప్పుడు అంటే ఇక్కడ సో ఆన్ ఇక్కడ n రాయకపోయినా ఏంటి ఇది n అన్నట్టు. ఇప్పుడు ఒకవేళ 1² + 2² + 3² సో ఆన్ అంటే ఏ వాల్యూ ఇచ్చినా అది n² అవుతుంది. సో ఇప్పుడు n వాల్యూ నువ్వు 1 అనుకున్నాం అనుకో, మనకి LHS వాల్యూ ఏమవుతుంది 1² అంటే 1. అలా సేమ్ ఇప్పుడు LHS వాల్యూ 1. నెక్స్ట్ RHS వాల్యూ ఏంటి, n into n plus 1/2 కదా, n ప్లేస్లో 1 పెట్టాలి. 1 into 1 plus 1/2 అంటే 2/2 ఈక్వల్స్ టు 1. సో ఇప్పుడు ఏంటి, ఫర్ n ఈక్వల్స్ టు 1 LHS వాల్యూ RHS వాల్యూ ఈక్వల్. సో ఎస్ ఆఫ్ 1 ఈజ్ ట్రూ. అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, అజ్యూమ్ దట్ ఎస్ ఆఫ్ కే బీ ట్రూ ఫర్ సమ్ కే బిలాంగ్స్ టు ఎన్. అది థర్డ్ స్టెప్. మనకి ఫోర్త్ స్టెప్లో ఏం చేస్తాం, కే ప్లేస్లో కే ప్లస్ 1 పెట్టాలి మనం. సో ఫస్ట్ ఎస్ ఆఫ్ కే ఈక్వల్స్ టు మనకి ఈక్వేషన్ ఎలా మారుతుందో చూద్దాం. సేమ్ ఇప్పుడు ఎస్ ఆఫ్ ఎన్ ప్లేస్లో ఎస్ ఆఫ్ కే, కే అంటే ఏంటి 1 + 2 + 3 సో ఆన్ ప్లస్ కే ఈక్వల్స్ టు కే ఇంటూ కే ప్లస్ 1/2. ఇప్పుడు చూడండి, ఎస్ ఆఫ్ కే ఈక్వల్స్ టు 1 + 2 + 3 సో ఆన్ ప్లస్ కే ఈక్వల్స్ టు కే ఇంటూ కే ప్లస్ 1/2. ఇక్కడ మనం ఏంటి, మనం కే వాల్యూని టీ ఆఫ్ కే ఈక్వల్స్ టు కే అనుకుంటే టీ ఆఫ్ కే ప్లస్ 1 ఈక్వల్స్ టు కే ప్లస్ 1 కదా, ఎందుకంటే కే ప్లేస్లో మనం కే పెట్టాం. ఇప్పుడు కే ప్లస్ 1 ప్లేస్లో ఇక్కడ ఏం పెడతాం, కే ప్లస్ 1. నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ మనం యాడింగ్ కే ప్లస్ 1 ఆన్ బోత్ సైడ్. అంటే ఇప్పుడు మనం టీ ఆఫ్ కేని కే అనుకుంటున్నాం కదా, అలానే టీ ఆఫ్ కే ప్లస్ 1ని ఏమనుకుంటాం, కే ప్లస్ 1. ఎందుకంటే మన క్వశ్చన్లో ఏమన్నాడు, ఎస్ ఆఫ్ ఫోర్త్ స్టెప్లో ఏంటి ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 ఫైండ్ చేయాలి కదా. సో ఇక్కడ కే ప్లస్ 1 రావాలంటే టీ ఆఫ్ కే ప్లస్ 1 ఈక్వల్స్ టు కే ప్లస్ 1. సో ఈ కే ప్లస్ 1 అనేది LHS సైడ్ RHS సైడ్ 2 సైడ్స్ మనం యాడ్ చేసుకోవాలి. సో 1 + 2 + 3 సో ఆన్ ప్లస్ కే ప్లస్ 1 ఈక్వల్స్ టు కే ఇంటూ కే ప్లస్ 1/2 ప్లస్ కే ప్లస్ 1. సో ఇప్పుడు ఇదేంటి, ఇటు సైడ్ మొత్తం ఏమంటారు దీన్ని, ఎస్ ఆఫ్ కే ప్లస్ 1. రైట్ హ్యాండ్ సైడ్ ఏంటి, కే ప్లస్ 1 కామన్ తీసామనుకోండి, కే/2 + 1
కే ప్లస్ 1 ఈక్వల్స్ టు కే ప్లస్ 2/2. సో ఇప్పుడు ఏమవుతుంది, కే ప్లస్ 1 కే 2ని మనం 1+1 అని కూడా రాసుకోవచ్చు. ఎందుకు ఇలా రాయాలంటే మనం ఇక్కడ ఎస్ ఆఫ్ కే ప్లస్ 1కి ఫైండ్ చేస్తున్నాం కాబట్టి ఇటు సైడ్ కూడా కే ప్లస్ 1 ఫార్మాట్లో వచ్చేటట్టు మనం చూసుకోవాలి. సో 2 అంటే 1+1 రా, ఇక్కడ ఒకవేళ 3 ఉందనుకో ఏం రాసో కే ప్లస్ 1 + 1 + 1. సో ఇది చూడండి, ఇది కే ప్లస్ 1 ఫార్మాట్లో ఉంది. సో ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 కే ప్లస్ 1 + 1/2. సో ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 ఈజ్ ఆల్సో ట్రూ, ఎందుకంటే ఇది మన కే ప్లస్ 1 ఫార్మాట్లో మనకు కన్వర్ట్ అయింది కాబట్టి. ఇప్పుడు మనం వచ్చిన ఆన్సర్ కరెక్టో రాంగో తెలుసుకోవడానికి డైరెక్ట్గా ఇప్పుడు మనకు ఫస్ట్ క్వశ్చన్ ఈక్వేషన్ ఇచ్చారు కదా, ఆ ఈక్వేషన్ రాసుకోండి. 1 + 2 + 3 ప్లస్ సో ఆన్ ప్లస్ n ఈక్వల్స్ టు n × n + 1/2. సో ఇప్పుడు n ప్లేస్లో కే ప్లస్ 1 డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయండి, కే ప్లస్ 1. సో 1 + 2 + 3 కే ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు కే ప్లస్ 1 కే ప్లస్ 1 + 1/2. సో ఇక్కడ వచ్చిన మనకు ఆన్సర్, ఇక్కడ వచ్చిన ఆన్సర్ సేమ్. సో ఇదేంటి, మనకు ఆన్సర్ అనేది కరెక్ట్ వచ్చింది. ఇది సొల్యూషన్. ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ ఇచ్చిన ఈక్వేషన్ని ఎస్ ఆఫ్ n ఫార్మాట్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి, n ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేసి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ వాల్యూ ఈక్వల్ రావాలి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు ఎస్ ఆఫ్ ఎన్కి ఫైండ్ చేసాం కదా, నెక్స్ట్ ఎస్ ఆఫ్ కే అండ్ ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 ఇది కూడా ట్రూ అవ్వాలి. ఇది ట్రూ అవ్వాలంటే ఏం చేస్తున్నాం, మనం కే ప్లేస్లో కే ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. కే ప్లేస్లో కే ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేసినా కూడా మనకు ఆన్సర్ రావాలి. ఏంటి, కే ప్లస్ 1 ఫార్మాట్లో. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, టీ ఆఫ్ కే ఈక్వల్స్ టు కే అనుకున్నాం, ఇది ఎస్ ఆఫ్ కే కదా. సో టీ ఆఫ్ కే ఈక్వల్స్ టు కే అనుకొని ఇప్పుడు మనం కే వాల్యూ మనకి ఇది, కానీ కే ప్లస్ 1 రావాలంటే టీ ఆఫ్ కే ప్లస్ 1. సో అది మనం యాడింగ్ కే ప్లస్ 1 ఆన్ బోత్ సైడ్. ఇప్పుడు ఇక్కడ యాడింగ్ అనేది కే ప్లస్ 1 ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ మనకి కే మాత్రమే ఉంది, ఇక్కడ చూడండి మనకి కే మాత్రమే ఉంది కాబట్టి కే ప్లస్ 1. ఒకవేళ ఇక్కడ వేరే వాల్యూ, ఇప్పుడు మనకి ఈ ప్లేస్లో కే స్క్వేర్ ఉందనుకోండి, అంటే 1 + 2 + 3 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ సో ఆన్ కే స్క్వేర్ ఉందనుకోండి. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏంటి, కే ఈక్వల్స్ టు మనకి ఏంటి ఇక్కడ కే స్క్వేర్ కదా వాల్యూ. సో కే ప్లస్ 1 అంటే కే ప్లస్ 1 హోల్ స్క్వేర్, అంటే ఈ వాల్యూ యాడింగ్ బోత్ సైడ్ ఎల్హెచ్ఎస్ఐ ఆర్హెచ్ఎస్ సైడ్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనకి కే మాత్రమే ఉంది కాబట్టి కే ప్లేస్లో మనకి కే ప్లస్ 1 అంటే ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 రావాలి కాబట్టి కే ప్లేస్లో కే ప్లస్ 1 పెట్టుకుంటే మనకు బోత్ సైడ్ కే ప్లస్ 1తోని యాడ్ చేయాలి. అదే ఒకవేళ ఇక్కడ కే స్క్వేర్ ఉందనుకో, కే స్క్వేర్ ఉంది, సో కే ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, కే ప్లస్ 1 కదా, సో కే ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో ఈ కే ప్లస్ 1 హోల్ స్క్వేర్ అనేది బోత్ ఎల్హెచ్ఎస్ సైడ్ ఆర్హెచ్ఎస్ సైడ్ సబ్స్టిట్యూట్ చేసి మనం సాల్వ్ చేసి లాస్ట్కి ఎట్లా అంటే కే ప్లస్ 1 ఫార్మాట్కే తీసుకొచ్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కూడా మనకి కే ప్లస్ 1 ఫార్మాటే ఉంది కదా, కే ప్లస్ 1 ఫార్మాట్కే తీసుకొచ్చుకోవాలి. దాని తర్వాత లాస్ట్కి మీకు వచ్చిన ప్రాబ్లం ఆన్సర్ కరెక్టో రాంగో తెలుసుకోవడానికి సేమ్ క్వశ్చన్ తీసుకొని n ప్లేస్లో కే ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వచ్చిన ఆన్సర్ ఈ ఆన్సర్ సేమ్ అవుతే సో ఆన్సర్ కరెక్ట్ అనమాట. ఇవి స్టెప్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.